ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఈరోజు అమెరికా నుంచి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ హైదరాబాద్కు వచ్చారు. ఇవాళ స్పెషల్ టీం ముందుకు ప్రభాకర్ రావు రాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత ఎన్నికల తర్వాత అమెరికా వెళ్ళిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్ళిపోయారు. ఎస్ఐబి చీఫ్గా ఆయన పనిచేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రభాకర్ రావు ఇంట్లో కూడా సోదాలు చేశారు. ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడంతో ప్రభాకర్ రావుకు సహకరించాలి అని సమాచారం ఇచ్చారు పోలీసులు. పోలీసుల సూచనతో హైదరాబాద్కు వచ్చినట్టుగా తెలుస్తోంది ప్రభాకర్ రావు విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి చంచల్ కూడా జైల్లో ఉన్నారు. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు ఇటు పోలీస్ కస్టడీలో ఉన్నారు. భుజంగరావు, తిరుపతన్న భుజంగరావుల దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల స్టేట్మెంట్స్ కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్య కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావును పోలీసులు విచారించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తనపై అక్రమ కేసులు పెట్టారు అని శ్రీధర్ రావు ఫిర్యాదు ఆధారంగా శ్రీధర్ రావును పోలీసులు విచారించారు. తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరించారు అని శ్రీధర్ రావు చెప్పారు. రాధాకిషన్ రావుతో పాటు మరికొంతమంది తన ఇంటికి వచ్చి కోట్ల రూపాయలు ఎత్తుకు వెళ్లారు అని శ్రీధర్ వెల్లడించారు. ఈరోజు ప్రభాకర్ రావును విచారించబోతున్న నేపథ్యంలో ప్రభాకర్ రావును విచారిస్తే ఇంకా ఎటువంటి కీలక సమాచారం బయటకు వస్తుందోననే అంశంపై ఆసక్తి కనిపిస్తోంది. మా ప్రతినిధి పెట్రేషాతో మాట్లాడదాం. పెట్రేషా, ఇప్పుడు ప్రభాకర్ రావు ఎక్కడున్నారు? అమెరికా నుంచి వచ్చిన ప్రభాకర్ రావు ఎన్ని గంటలకు పోలీసులు విచారించే అవకాశం ఉంది? ప్రభాకర్ రావును విచారించిన తర్వాత ఎటువంటి కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది? ఎస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకి ఒక కీలకమైన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. చాలా సెన్సేషనల్ వార్తలు అయితే వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లోన అమెరికా నుంచి ప్రభాకర్ రావు ఇవాళ రానున్నారు. పోలీసులు కూడా విచారణకు హాజరు అవ్వాలి అని అతనికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మాకు పూర్తిగా సహకరించాలి అని. ఎప్పుడైతే ఎన్నికల వేళ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే బయటపడిందో, ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వెంటనే అతను అమెరికాకి వెళ్ళిపోయారు. ఈరోజు స్పెషల్ టీం ద్వారా అతనికి విచారణ అయితే జరుగుతుందని తెలుస్తుంది. ఒకవేళ అతను ఇవాళ విచారణకు రాకపోయినా ఈ 2 రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు అని పోలీసులు చెప్పడం అయితే జరిగింది. ఈ పూర్తి కేసు భాగంగా ఈ విచారణలో ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ఇంట్లో ప్రభాకర్ రావు ఇంట్లో కూడా శోధనలు జరుగుతున్నాయని తెలుస్తుంది. గతంలో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం చెంచల్గూడలో ఉన్న ప్రణీత్ రావు మాజీ డిఎస్పీ అతను మరి ఎవరైతే రాధాకృష్ణని పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అతను ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. ప్రధాన నిందితుడుగా ప్రభాకర్ రావే అని చెప్పి ప్రణీత్ రావు మరి రాధాకృష్ణలు చెప్పడం అయితే జరిగింది. ఎక్కడ తిరిగినా అటెళ్ళినా ఇక్కడికెళ్ళినా ప్రభాకర్ రావు పేరు అయితే ప్రస్తుతం అయితే బయటకు వస్తుందని చెప్పొచ్చు. గత 4 రోజుల నుంచి కూడా తిరుపతన్న మరి భుజంగరావులను కూడా విచారిస్తున్నారు పోలీసులు. వీళ్ళ దగ్గర నుంచి కూడా కీలకమైన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలలో వణుకు పుడుతుందని కూడా చెప్పొచ్చు. ఎవరి పేర్లు ఎక్కడ ఎప్పుడు చెప్తారు అని ఒక భయభ్రాంతులకు గురైనారని కూడా చెప్పొచ్చు. తిరుపతన్న కూడా అదే పేరు చెప్పారు. ఈ ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడు అని చెప్పారు. పోలీసులు కూడా అతన్ని నిందితుడిగా చేర్చడం అయితే జరిగింది. ప్రధానంగా ఎఫ్ఐఆర్ కాపీ మరియు A1గా అయితే అతన్ని చేర్చారని చెప్పొచ్చు. పూర్తిగా అయితే 4వ రోజున అయితే బంజారాహిల్స్ పోలీస్ కస్టడీలో అయితే వీళ్ళు ఉన్నారని కూడా చెప్పొచ్చు. ఒకవేళ వాళ్ళు నిందితుడిగా వాళ్ళైతే ప్రూవ్ అయ్యారనుకో వాళ్ళని జైలుకి తరలించే అవకాశాలు ఉన్నాయి. రేపు కస్టడీలో తీసుకుంటారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఈ రోజు మాత్రం ప్రభాకర్ రావు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు మాత్రము ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ శ్రీధర్ ఎవరైతే ఉన్నారో సంధ్య కన్వెన్షన్ అతను నన్ను తప్పుడు కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను కావాలని ఇరికించడం అయితే జరుగుతుంది. నాకు ఎటువంటి సంబంధం లేదు. గతంలో కూడా రాధాకృష్ణ నన్ను భయప్రాంతులకు గురి చేసి మా ఇంట్లో దౌర్జన్యంగా మణికొండలో ఉన్న నా ఇంట్లోకి వచ్చి కొన్ని కోట్ల రూపాయలు నన్ను బెదిరించి మరీ తీసుకున్నారు. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని ఒకవైపు శ్రీధర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి పూర్తిగా అయితే ఈ భుజంగరావు మరియు తిరుపతన్నలో ఇప్పుడు పోలీస్ కస్టడీలో అయితే ఉన్నారు. వాళ్ళ నుంచి అయితే కొన్ని కీలకమైన విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. బడాబాబుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. వీళ్ళ పేర్లు అంటే ఎవరైతే వీళ్ళు ఇచ్చిన పేర్ల ప్రకారమే ఈ
ప్రభాకర్ రావు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇతనే నిందితుడు. మొత్తం ఈ పూర్తి ఈ ఇష్యూ అంతా కూడా ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడు A1గా అని చెప్పి పోలీసులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో అతను వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఒకవైపు అయితే బీఆర్ఎస్ నేతలు అయితే వణుకు పుడుతుందని చెప్పొచ్చు. ఎవరి పేర్లు ఎప్పుడు బయటికి వస్తాయని అయితే అందరూ భయప్రాంతాలకు గురవుతున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్ బెట్రిషా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. అమెరికా నుంచి హైదరాబాద్కు ప్రభాకర్ రావు వచ్చారు. ఇవాళ స్పెషల్ టీం ముందు ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత అమెరికా వెళ్ళిపోయారు ప్రభాకర్ రావు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ప్రభాకర్ రావు ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు. ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడంతో విచారణకు సహకరించాలి అని సమాచారం ఇచ్చారు. పోలీసుల సూచనలతో హైదరాబాద్కు వచ్చారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసుపై రాజకీయ నాయకులు కూడా పలు కమెంట్స్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పెద్దలకు ఈ కేసుతో సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్తో. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దల ఆదేశాలతో ఇదంతా జరిగింది, చాలా అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది అంటూ ఇప్పటికే పొలిటికల్ కామెంట్స్ కూడా మనకి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయి చంచల్ కూడా జైల్లో ఉన్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, రాధాకృష్ణరావు, అలాగే పోలీస్ కస్టడీలో ఉన్నారు భుజంగరావు తిరుపతన్నను విచారించిన పోలీసులు చాలా కీలక సమాచారాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా మంది బాధితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ బాధితుల స్టేట్మెంట్స్ని కూడా పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావును పోలీసులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా తనపై అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. శ్రీధర్ రావు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు శ్రీధర్ రావును విచారించారు. తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరించారు అని శ్రీధర్ రావు చెప్పారు. రాధాకిషన్ రావుతో పాటు మరికొంతమంది తన ఇంటికొచ్చి కోట్ల రూపాయలు ఎత్తుకు వెళ్లారు అని వెల్లడించారు. మరి ఈరోజు ప్రభాకర్ రావును విచారిస్తే ఎటువంటి కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది, ఇంకా ఎవరెవరి పెద్దల పేర్లు ప్రభాకర్ రావును విచారించిన తర్వాత బయటకు వస్తాయనే విషయంపై ఆసక్తి కనిపిస్తుంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈరోజు కీలక మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.